అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించే ఆ క్లాప్ ఆటోల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చాలా మంది క్లాప్ ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు. గత 2 వారాల నుంచి కూడా తమ సమస్యను పరిష్కరించాలంటూ కూడా తమను విధుల్లోకి తీసుకోవాలి, బకాయిలు చెల్లించాలి, జీతాలని చెప్పి వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తుంది. ఏలూరులో కూడా గత 2 వారాల నుంచి కూడా ప్రతిరోజు క్లాప్ ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఏలూరుకు సంబంధించి దాదాపు 60 మంది వరకు కూడా క్లాప్ డ్రైవర్లు వాళ్ళందరూ కూడా వరుసగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఈ రోజు కూడా వరుసగా నిరసనలు చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా అధికారులు స్పందించకపోవడంతో ఈ రోజు భిక్షాటన కార్యక్రమం చేస్తున్నారు. తమను కనుక ప్రభుత్వం ఆదుకోకపోతే పూర్తిగా తమ రోడ్డును పడతాం అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తాం. మనతో పాటు కొంతమంది ఆటో డ్రైవర్లు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే గత 2 వారాల నుంచి కూడా మీరు నిరసనలు చేస్తూ ఉన్నారు, కానీ ఎక్కడ కూడా స్పందన లేదు, ఏం చెప్తారు? మేము మా యొక్క ఉద్యోగాల భద్రత కోసం, అలాగే బకాయి జీతాల కోసం మేము ఆందోళన చేపట్టి నేటికి 12 రోజులు అవుతా ఉంది. మరి ఈ సందర్భంలో లేబర్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. లేబర్ కమిషనర్ గారు జాయింట్ సమావేశం ఏర్పాటు చేసి మరి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడం కరెక్ట్ కాదు, వెంటనే వీళ్ళని విధులు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అధికారులేమో ప్రజాప్రతినిధులు అధికారుల మీద పెట్టి ఈరోజు మరి ఇద్దరు కూడా మరి ఈరోజు ఎవరు కూడా ఎలాంటి స్పందన లేకుండా మమ్మల్ని రోడ్ల మీద ఈరోజు ఆకలి దప్పులకి అలాగే అన్యాయానికి గురి చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది సరైంది కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సోమవారం కల్లా ఏదైంది వెంటనే తెలియజేయాలని చెప్పేసి లేబర్ కమిషన్ చెప్పినప్పుడు కూడా మరి ఇటు అధికారులు కానీ అటు పాలకవర్గం కానీ ఎవరు కూడా స్పందించట్లేదు. మమ్మల్ని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాష్ట్రంలో ఎక్కడ కూడా క్లాప్ ఆటోలని ఈరోజు తొలగించలేదు. విశాఖపట్నంలో కానీ, రాజమండ్రిలో కానీ, విజయవాడలో కానీ, నెల్లూరులో కానీ, గుంటూరులో కానీ అన్ని కార్పొరేషన్లలో క్లాప్ ఆటోలు తిరుగుతూ ఉన్నాయి. అక్కడ విధుల్లో కొనసాగిస్తున్నారు. ఒక్క ఏలూరులో మాత్రమే తొలగించడం అనేది చాలా అన్యాయం. అంతేకాదు, మాకు 3 నెలలుగా బకాయి జీతాలు ఉన్నాయి. కనీసం బకాయి జీతాలు ఇవ్వాలన్నా సరే ఈరోజు అధికారులు కానీ, పాలకవర్గం కానీ, కాంట్రాక్టులు కానీ ముందుకు రావట్లేదు. దానికి నిరసనగా ఈరోజు మేము భిక్షాటన చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా సరే అధికారులు మరి స్పందించి మేము ఈ యొక్క భిక్షాటనను చూసైనా సరే వాళ్ళు సిగ్గు తెచ్చుకొని మా యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఏం చెప్తున్నారు అధికారులు? మీరు వెళ్ళి ఫిర్యాదు చేసినప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు అధికారులు ఏమో రాజకీయ నాయకుల మీద, పాలకవర్గం మీద చెప్తా ఉన్నారు. పాలకవర్గం ఏమో అధికారుల మీద చెప్తా ఉన్నారు. ఇరువురు కలిసి ఏంటంటే చెత్త పన్ను తొలగించడం వల్ల ఆదాయం లేదని అంటున్నారు. చెత్త పన్ను తొలగించింది ప్రభుత్వమే, కాబట్టి ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. మా ప్రత్యామ్నాయం చూపించామని మేము అడుగుతూ ఉన్నాం. రేపు భవిష్యత్తులో కొత్త రకం వెహికల్స్ వస్తాయని అంటున్నారు. కనీసం ఆ వెహికల్స్ మీద మాకు ప్రాధాన్యత ఇచ్చి మమ్మల్ని కొనసాగిస్తామని చెప్పేసి హామీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి కూడా అధికారులు ముందుకు రావట్లేదు. అందుకనే మా యొక్క ఆందోళనని, మా నిరసనని కొనసాగిస్తూ ఉన్నాం. ఇది మొత్తంగా క్లాప్ ఆటో డ్రైవర్లు చెప్తున్నారు. మిగతా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ చాలా చోట్ల ప్రధాన నగరాల్లో ఈ క్లాప్ ఆటోని కంటిన్యూ చేస్తున్నారు. అక్కడ డ్రైవర్లు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. కేవలం ఏలూరులో మాత్రం కక్షపూరితంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. పాలకులు కూడా ఆ రీతిలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కానీ స్పందించకపోతే ఖచ్చితంగా తాము పెద్ద ఎత్తున నిరసన దిగుతామని చెప్పి వాళ్ళు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. గిరిజన అంటే మన టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.